నా ప్రశ్న ఏంటంటే ఏమైనా అంటే ఏంటి? ఏమైనా చేయగలవు అంటే ఏంటి? ఏమైనా అంటే అందులో ఏం పెట్టుకోవచ్చు మనం? కోడిగుడ్డికి ఏకలాగేవాడు ఏమన్నా పెట్టుకుంటాడు. ఏమన్నా అంటే ఏమన్నా పెట్టుకుంటాడు కోడిగుడ్డికి ఏకలాగేవాడు. మీకు అర్థం కాదు కదా, కొంచెం వివరిస్తాను. బైబిల్ ఎంతమంది యేసు ప్రభువుని గురించి ప్రకటించింది? బైబిల్ ఎంతమంది యేసు ప్రభువుని గురించి ప్రకటించింది? ఒక్క యేసు ప్రభు అనే సమాధానం అయితే మీది. మీకు బైబిల్ పట్ల అవగాహన లేదు నాకు. బైబిల్లో ఇద్దరు యేసు ప్రభువులు ఉన్నారా? నీకేమైనా మతి చెడిపోయిందా జాన్ పాల్? బైబిల్లో ఉన్నది ఒక్కరే యేసు ప్రభువు. అవగాహన ఎవరికి లేదో ఒకసారి చూడు. ఇప్పుడు బైబిల్ పట్ల ఎవరికి అవగాహన లేనట్లు? చెప్పవా? ఇప్పుడు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే ఈ పాటలో ఉన్నటువంటి యేసు ప్రభు ఎవరు? నిజమైన యేసు ప్రభువా లేదా నకిలీ యేసు ప్రభువా? నీకంటే నకిలీ బోధకులు ఎవరుంటారు చెప్పు జాన్ పాల్? నువ్వు 2 నాలుకలు కలిగిన పాములు అంటాడు జాన్ పాల్. అందుతే జుట్టు లేదా కాళ్ళు, నువ్వు ఆ రకం. నీకంటే అబద్ధ బోధకులు ఎవరున్నారు చెప్పు? అపోస్తలులు స్థిరపరచబడలేదు, అపోస్తలుల బోధనలు అంగీకరించిన వాళ్ళు స్థిరపరచబడలేదు. ఏంటంటే అపోస్తలులు స్థిరపరచబడలేదా? అపోస్తలులు బోధన వారు స్థిరపరచబడలేదా? ఒకసారి నేను ఇచ్చే వాక్య భాగాలు చూడు జాన్ పాల్. ఈ లేఖన భాగాలు ఒకసారి చూసి ఎవరికి బైబిల్ పట్ల అవగాహన లేదో, క్రీస్తు పట్ల అవగాహన లేదో విశ్వాసాలే తేల్చుకుంటారు జాన్ పాల్. ఆయన బోధనలు కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, తర్వాత అపోస్తలుల బోధనలు కానీ ఎక్కడ కూడా యేసు ప్రభువును నమ్ముకుంటే స్థిరపరచబడతారు అనే భావన నాకైతే కనిపించలేదు. మరి మీకు కనిపిస్తే ఎక్కడుందో అది మీరు కింద కామెంట్ రాస్తే నేను తీరిగా చదువుకుంటాను. ఏంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు, నమ్మిన వారు ఎవరు కూడా స్థిరపరచబడలేదా? మరి 12 మంది అపోస్తలులు ఏమైనట్లు? 12 మంది అపోస్తలుల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించలేదా? 12 మంది ఎందుకు హతసాక్షులైనట్లు? వారు స్థిరపరచబడకపోతే ఎందుకు హతసాక్షులయ్యారు జాన్ పాల్? నీకు మతి చెడిపోయింది. ఇక్కడ పాటలో స్థిరపరచువాడు బైబిల్లో స్థిరపరచబడతాడు అని లేకపోతే కొత్త నిబంధనలో మరి స్థిరపరచువాడు అని వ్యక్తి రాస్తున్నాడు అంటే ఏ యేసయ్య గురించి రాస్తున్నాడు? నువ్వెంత గుంటనకలాంటి తెలుగు గలవాడు అంటే జాన్ పాల్, బైబిల్లో దేవుడు స్థిరపరచువాడు అని లేదు అంటూనే కొత్త నిబంధనలో లేదు అని చెప్పి అంటా ఉన్నావు. చూడు, కొత్త నిబంధనలో నీ కోసం చూపిస్తా ఉన్నాను. తర్వాత బలపరచువాడు. దేవుడు బలపరచువాడు అనే మాట నీకేం నొప్పి కలిగించింది, నీకేం ఇబ్బంది కలిగించింది జాన్ పాల్? దేవుడు బలపరచువాడు కాదా? చూడు, లేఖన భాగాలు నీ కోసం పెడతా ఉన్నాను. స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలవబెట్టువాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షం నిలిచి జయమిచ్చువాడు. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఎసెన్స్ తో వచ్చిందే ఈ పాట. స్థిరపరచువాడు అని అంటే కేవలం ప్రాస్పారిటీ గురించి అని ఎందుకు అనుకోవాలి జాన్ పాల్? ఆయన వాక్యమందు, ఆయన కట్టడల యందు, ఆయన విధుల యందు, ఆయన జ్ఞానమందు, ఆయన వాగ్దానముల యందు, ఆయన ఎడల విశ్వాసమందు, ఆయన మార్గముల యందు, శాంతి సమాధానముల యందు, శ్రమలు శోధనలు వలన మనము కదిలింపబడుకున్నట్లు పరిశుద్ధత యందు, ప్రతి సత్కార్యమునందు మొదలగు వాటన్నిటి యందు మన హృదయములను, మన మనస్సులను స్థిరపరచువాడని ఎందుకు అనుకోకూడదు జాన్ పాల్? ప్రాస్పారిటీ కోసమే స్థిరపరచువాడు అనే పదాన్ని వాడాలని ఎందుకు అనుకోవాలి జాన్ పాల్? నీకు ఒక వాక్య భాగం చూపిస్తాను, చూడు ఒకసారి. కీర్తనలో 119, 133 ప్రకారం నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచువాడు నీవే యేసయ్య అనడంలో అబద్ధ క్రీస్తు యొక్క పాత్ర ఎందుకు ఉంటుంది? ఈ విధంగా ఎందుకు ఆలోచించకూడదు? మొదటి సమయాలు 1:23లో యెహోవా తన వాక్యమును బట్టి స్థిరపరచుగానే ఉంది. కీర్తనలు 7:10లో నీతి గలవారిని స్థిరపరచుము అని ఉంది. కీర్తనలు 119, 133లో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని ఉంది. అంతేకాకుండా కీర్తనలు 65:6లో బలమునే నడికట్టుగా కట్టుకుని వాడి తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఉంది. అంతం వరకు ఆయనే మనల్ని స్థిరపరచువాడు అని ఎందుకు అనుకోకూడదు? పర్వతమునే స్థిరపరిచిన వాడు మనల్ని అంతవరకు నమ్మకంగా స్థిరపరచువాడు ఆయన ఎందుకు అనుకోకూడదు జాన్ పాల్? ఎలా తీసుకుంటాడు యేసు మహిమ? ఈ వ్యక్తిని స్థిరపరచడం ద్వారా, బలపరచడం ద్వారా, పడిపోయించడం, నిలబెట్టడం ద్వారా, గర్భపరచడం ద్వారా, హెచ్చించడం ద్వారా, ఈ వ్యక్తి పక్షాన్ని నిలిచి జయాన్ని ఇవ్వడం ద్వారా ఏమైనా చేయగలడు అని నిరూపించుకుంటున్నాడు ఈ యేసు ప్రభు. కథ మొత్తం మార్చగలడని నిరూపించుకుంటాడు ఈ యేసు ప్రభు. ఇవన్నీ చేయడం ద్వారా నీ నామమునకే మహిమంతా తెచ్చుకుంటున్నావు. నువ్వు ఇంకా మాట్లాడుతూ ఎందుకు రాశారంటే ఈ పాటనే మనిషి యొక్క సమస్యను యేసు ప్రభు మార్చగలడు. యేసు ప్రభు ఆ వ్యక్తి స్థితిని పూర్తిగా మార్చగలడు. కాబట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకుందువు. వ్యక్తిని స్థిరపరచడం ద్వారా, బలపరచడం ద్వారా, పడిపోయిన చోట నిలబెట్టడం ద్వారా, హెచ్చించడం ద్వారా, ఘనపరచడం ద్వారా, జయమివ్వడం ద్వారా మహిమ తెచ్చుకుంటావు అని రాశాడు. ఈ విధంగా యేసు ప్రభు ఎందుకు మహిమ తెచ్చుకుంటాడు అని అంటున్నావు. సరే, నేనంటాను ఎందుకు తెచ్చుకోకూడదు? అలా కూడా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దానికి అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి, కింద ఇస్తాను చూడు జాన్ పాల్. అయితే ఒక గొప్ప ఉదాహరణ నీకు ఇస్తా ఉన్నాను చూడు. ఫరో వలనను, అతని సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రప్రవృత్తుల వలనను ఇశ్రాయేలుకు జయమునిచ్చి ఆయన మహిమ తెచ్చుకోలేదా? అదేవిధంగా దేవుడు మన జీవితాల్లో కూడా స్థిరపరచువాడుగాను, బలపరచువాడుగాను, ఘనపరచువాడుగాను, జయమునిచ్చేవాడుగాను, బలపరచేవాడుగాను ఉన్నాడు జాన్ పాల్. కనుక ఈ విషయాలను గమనించి ప్రతి విషయంలో నువ్వు ఏలెట్టి తొందరపడొద్దని ప్రభు పెట్టడానికి మనం చేస్తా ఉన్నాను.